ఆయన బొచ్చడి పెట్టుబడి పెట్టుకున్నాం ఆయన, మాకు ఈ పంట పోయింది నాయన, మేము ఎట్లా బతున్నాం ఆయన, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి ఆయన. ఆయన ఈ అకాల వర్షానికి ఈ పంట నాశనం అయిపోయింది తండ్రి. ఎంత సేద్యం చేసిన, ఎంత పెట్టుబడి పెట్టి మునిగినాం ఆయన. మమ్మల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, మాకు నష్టపరిహారం కట్టాలి. నష్టపరిహారం మాది 3 ఎకరాలు మొక్కజొన్న వేసినాం సార్. అకాల వర్షానికి మొత్తం నేలమట్టం అయిపోయింది. ప్రతి సంవత్సరం మేము మిర్చి తోట వేసుకునే వాళ్ళము. అందులో పెట్టుబడి కూడా వెళ్ళక మాకు బాగా ఆర్థిక ఇబ్బందులు అయి బంగారం కూడా బ్యాంకులలో పెట్టుకున్నాం సార్. బయట అప్పులు కూడా తెచ్చి పెట్టుబడి పెట్టినా కానీ మాకు వెళ్ళలేదని మొక్కజొన్న వేసుకున్నాం సార్. ఈ మొక్కజొన్న అకాల వర్షానికి ఇట్లా అయిపోయింది సార్, మొత్తం నేలమట్టం అయిపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. లేకపోతే మాకు ఆత్మహత్యలే మాకు ఉన్నాయి సార్. ఇక మాకు అంతకంటే మార్గం ఏమి లేదు. 3 ఎకరాల మొక్కజొన్న వేసినాం. ఆ మొక్కజొన్న అకాల వర్షానికి, సునామీ వర్షానికి మొత్తం నేలమట్టం అయిపోయిందయ్యా. మా భార్య బంగారం మొత్తం బ్యాంకులలో కుదబెట్టుకొని అప్పు సప్పు చేసి మేము ఈ వ్యవసాయం చేసుకుంటే మాకు ఏం లేకుండా మిగిలిచిపోయింది. మొత్తం సర్వనాశనం అయిపోయిందయ్యా. మా బతుకు ఏం లేదు, నిల్లు మొత్తం. మేము ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలయ్యా. ప్రభుత్వం ఆదుకుంటే ఎన్నో అంత పెట్టుబడి మందం ఆదుకోవాలయ్యా. మాకు పెట్టుబడి మందం ఆదుకుంటేనే మా బతుకు తెరుంది. లేకపోతే మేము ఈ పెట్టుబడి పూడక ఈ పంట నష్టపోయి మేము ఆత్మహత్య చేసుకొని పురుగుల మందు తాగి చచ్చిపోతాం అయ్యా. మా బతుకు ఇట్లా అయిపోయింది. మాకు అకాల వర్షానికి మిమ్మల్ని ఆదుకోవాలి.